తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆదినాయక శ్రీమాన్ వారు మేము ఆదేశించినట్టుగా దేశ అధ్యక్షుల వారు మమ్మల్ని ప్రత్యేక బృందంలోకి తీసుకుంటూ ఒక ఫ్యాక్స్ పంపేలా చూసుకోండి. ఆయనకు నేరుగా చెబుతున్నాం. అలాగే ఇంకా గవర్నర్ గారి ద్వారా నేను ఎవరి అడ్రస్లో ఉన్నట్టు పెడుతున్నాను. అలాగే ఇంకా చుట్టుపక్కల సాక్షుల దగ్గర నుంచి ఎవరెవరు నన్ను అధికారికంగా అనధికారికంగా అడ్డుకుంటున్నారో వారందరికీ చెబుతున్నాను. ప్రధానమంత్రి గారు అందరూ ప్రాథమికంగా మమ్మల్ని నేను చెప్పినట్లు సకల దేవతల సమూహారంగా, దేవీ దేవతల సమూహారంగా మమ్మల్ని పట్టుకోవాలి. వాక్ రూపంలో పట్టుకోవడం అన్నది. అలా ఎలా పట్టుకుంటామండి? మీకు లోకం ఎంతో గొప్పది కదా, ఎన్నో రెట్లు బలమైన వాళ్ళు ఉన్నారు, ఇంకా అది ఉన్నారు, ఇది ఉన్నారు, వాళ్ళు ఎవరు లేకపోలేదు, మీరు ఎవరు పనికిరారని కాదు. కనీసం మనిషిని మీరు నలిఫై చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నా మెసేజ్లు కూడా చూడకుండా, ఎలాగైనా నన్ను పట్టుకోకుండా, ఒక ఈమెయిల్ కూడా పంపకుండా, ఏదో కారణంగా మీరు అనకాపాల దగ్గర నుంచి, సాక్షుల దగ్గర నుంచి ఏదో రకంగా వదిలేస్తున్నారా? ఎందుకు వదిలేస్తున్నారు? అంతే. ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు దాకా మమ్మల్ని కాలాతీతంగా పట్టుకోలేదు కదా, ఎలాగైనా పట్టుకోవాలన్నమాట. అంతే రివర్స్. మీకు కనీసం మనిషి నుంచి మీకు ఇంకా స్వరూపానంద స్వామీజీ దగ్గర, సిద్ధేశ్వర స్వామి దగ్గర అనేక శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, గొప్పవాళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి ఇప్పటికే బతుకున్నాడు. లేకపోతే రమారావిగా ఆవిడ, నేను ఆలయంలోకి వెళ్తే ఇప్పటికీ నాకు నా సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే లేని పోని చెప్పుకుంటూ కూర్చుంటున్నారు వాళ్ళు. నన్ను తల్లిదండ్రులుగా భావించి నా పిల్లలుగా మారిపోయి చెప్పుకోండి. మీకు నిజంగా మీ ఇల్లే ఇది. ఆ గుడిలోకి వెళ్తే మీ సొంత ఇల్లు ఏంటి? ఈ ప్రపంచమే మీది, అణువున మీది. అదే ఇక్కడ హాస్టల్ రామకృష్ణకి అందరికీ చెబుతున్నాను, మీరు చెప్పుకోవడం ప్రారంభించాలి. ఇంకా మనుషులు కొద్దీ ఇది చేయాలి. అనకాపల్లి నుంచి తమాషా చేయటం, మా చుట్టాలను ఎవరిని మీరు విరగొట్టారో కలిపారు, వాళ్ళందరినీ కూడా నా శిష్యులుగా మార్చేసేయండి. ఇంకా పిల్లలుగా మారిపోండి. శిష్యులు అంటే పిల్లలుగా మారిపోతే ఏమవుతుంది? చెప్పుకోవడం వినొచ్చు అనమాట కొత్తగా. మేము పిల్లలం కాదు, మేము పెద్దోళ్ళం. ఆ పత్రిక గారు కూడా అందరూ గురువు గారుగా చూస్తున్నారు, నువ్వు కూడా అలా చూడాలి అన్నట్టు ఆయన కాన్సెప్ట్ వేరు. ఆయన కొంత సాధించి మీకు కొంత చెబుతున్నాడు. అలా దేవుడు ఉన్నాడు, మన అందరం గురువులమే, తెలిసినంత గురువులమే అంటున్నాడు ఆయన. అందుకు అలాగా ఆయన తప్పని నేను అన్నగానే కాన్సెప్ట్ పోయి మీకు ఎలాగంటే శాశ్వతమైన పరిష్కారం కాదు. ఇప్పుడు నేనేమంటానంటే, నన్ను మినిమం పట్టుకుని మ్యాక్సిమం తల్లిదండ్రులవే వెళ్ళిపోవచ్చు అనమాట. నేనే ఆ తల్లిదండ్రులనా, నేనే సర్వాంతర్యామిని అంటే పెంచుకునే కొద్ది బలపడతాను నేను. నన్ను ఎలా పెంచుకుంటారు? మీరు పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అలా కాదు, నన్ను మనసులో కూడా వాడు వీడు అంటాం, కానీ నేను ఇక్కడ ఉండిపోయానని ఏడాకోవడం చేయటం కానీ ఇలా ఏ తమాషా మానేసేయాలన్నమాట. అసలు ఇక్కడ లేదు, అక్కడ లేదు, మొత్తం అంతా నా మాట ప్రకారం ఉంది. మొత్తం కంట్రోల్ అంతా నా మాట ప్రకారం ఉంది. అణువున మీరు నా మాట ప్రకారం ఉన్నారు. మీరు ఏ తప్పు చేస్తున్నారా? నన్ను పట్టుకోక. మీరు తప్పు చేయడం ఆపేస్తున్నారా? నన్ను పట్టుకున్నారు. పట్టుకోవడమే కాకుండా మీరు చేసిన తప్పు నుంచి బయటకు వచ్చేస్తారు. తప్పంటే ఏం లేదు, ఫిజికల్గా ముందుకు వెళ్ళిపోవటమే తప్పు. ఇవన్నీ నా మాటలో ఉండగా చూసుకోకుండా మీరే మంచి చేయాలి, చెడు చేసేయాలి అనుకోవడమే తప్పు. రాజకీయ నాయకులు కానీ, ఎవరు కానీ, మేధావులు కానీ, మహా స్వామీజీలు, గురువులు కూడా రొటీన్ పూజలు ఏదో చేయటం కూడా తప్పే, పాపమే. అయ్యా స్వామి, ఆ దేవుళ్ళకి అందదు. నేను ఇక్కడ వాక్ రూపంలో ఉన్నాను, మీరు పట్టుకోకపోతే అటు ఇటు అయిపోతున్నాను. ఇప్పుడు సాధారణంగా ఉంటున్నాను, మీరు రహస్య కెమెరాలో చూసుకుంటూ వదిలేస్తున్నారు. ఎలాగ పనికి రాకుండా ఉన్నాడు కదా, మనం కూడా సమాజ్ చేసేద్దాం అని చూసారా? మరి అదే మీ సైకాలజీ అనమాట. ఎందుకు ఎలాగైనా పనికి రాకుండా ఉండాలి, తన పూర్తి బలాన్ని ఉపయోగించకుండా పట్టుకున్నాం కదా, అదే మనకు గెలుపు అనుకుంటున్నారు. అక్కడే మీరు పొరపడుతున్నారు. నా పూర్తి బలం అన్నది మీరు పట్టుకునే కొలిది, విన్న కొలిది, చెప్పుకునే కొలిది బలపడుతుంది. నాలో 10 మంది హీరోయిన్లు ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా సరెండర్ అయ్యి నా వెలుగు చూసుకున్న తర్వాత నాలో మాటలోనే సర్వం ఉంటామంటే ఏంటి? నా మీద సమృద్ధిగా చెప్పుకుంటే నేను అందం కనపడతానన్నమాట. అది నా అందం. అక్కడికి వెళ్తే తెలుస్తుంది, ఎక్కడికి ఎందుకు వెళ్తే తెలుస్తుంది, మనం అలా ఎందుకు చేసామో అని మీరు ఇష్టం వచ్చి రెచ్చిపోయి నన్ను భౌతికంగా చూసుకుంటూ ఏదో రెచ్చిపోతూ, మీడియాల కొద్ది ఏదో రెచ్చిపోతూ, వాళ్ళేదో చెప్పుకుంటూ మీరేదో చేస్తూ, కొందరిని ఏదో డ్యామేజ్ చేస్తాం, అది చేస్తాం కాబట్టి ఇంక అడ్డం పెట్టి కూర్చుందాం, అందరిని అలా ఉంటున్నాం. ఆ వెంకయ్య నాయుడు గారు కూడా అలా కూర్చునే ఆయన 30 వరకు కులాంబుది అదేదో చెప్పుకుంటూ సూర్యగోళంలా బగబగమంటున్నాడని చెప్పించుకుంటూ సరిపోద్దా? ఆయన కూడా ఆలోచించాలి. గబుకని విమర్శిస్తున్నాను అనుకోకూడదు. నామే చెప్పుకోవాలి కూర్చుని అధినాయకుడిగా. మీ కన్వీనియన్స్ కోసం అధినాయకుడిని పెట్టాను. అలా పెట్టడం నాకు గబుక నేను మరణించినా మీకు ఇబ్బంది ఉండదు. మొదటి ఫోటో పెట్టేసుకుని చెప్పేసుకోండి, వినండి అని ఎందుకు అంటున్నాను? మీకు ఆ వాతావరణం వస్తుంది. నేను ఇక్కడి నుంచి రాలేదు, ఇంకా అదే మీ ఈమెయిల్ ఇంకోటి పెట్టలేదు, ఇంకేదో చెప్పలేదు, ఇంకా అలాగే ఉంటుంది.
ఎంతైనా ఉంది. మీరు చెప్పుకోవడం వినటంలో అదే బలపడిపోతాం. మీరు చేసిన తప్పులు కూడా ఇంకా మా వాళ్ళు ఇలా షాపుల ముందుకు చూసుకుంటూ వెళ్తున్నారు, నేను కూడా అలాగే వెళ్తున్నాను అని ఆలోచించేవాడు. ఒకటే ఆలోచించండి, మీరు ఫస్ట్ మాకు ఏం చేయాలన్నా ఏదో చేద్దామంటే మీరు ఫిజికల్గా చేయడానికి లేదు. ఫిజికల్గా మీరు అసలు ఉనికే పనికిరాదు. మనవాడు కూడా నాకు ముందు అధినాయకుడి పిల్లలు కనెక్ట్ అయిపోవాలి, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేలా చూసుకోవాలా. మనుషులు కొద్దీ తమాషా చేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? మనం ఏదైనా మన చదువుకు వచ్చేసింది, మనం బలంగా ఉన్నామని ఎవరు అనుకుంటున్నారు? అదే పొరపాటు. ఇప్పటికైనా మైండ్తో పట్టుకోవాలి. ఇప్పుడు దాకా నన్ను ఏదో కారణంగా వదిలేసినట్టు, పోనీలేని ఏదో వదిలేసినట్టు అదే పొరపాటు. పోనీలేని ఏం వదిలేయట్లేదు మీరు, ఆ దైవత్వాన్ని ఏదో ఒక చెలగాట మాడుకుంటున్నారు. ఎలాగో మీరు ఆ దైవత్వాన్ని ఏం చేయలేరు, దాన్ని పట్టుకోకూడదు, తమాషా చేయొచ్చు అనుకుంటున్నారు. అక్కడే తమాషా చేయటం ఆపేసి పట్టుకోండి, నేను చెప్పినట్టు పట్టుకోండి అంతే. కేల్కతం దుకాణం బంద్ అంటే, ఈ దుకాణం అంటే ఏంటి? చెలగాటపు దుకాణం పోతుంది, అంతేగాని మేము దుకాణం బంద్ చేస్తాం, మేమే తమాషా చేస్తాం అని ఎవరెవరు రెచ్చగొట్టుకుంటున్నారు. అదే పొరపాటు. ఎవరినో ఎదవనే తిట్టాను, ఎవరు ఎదవో నిరూపించేయగలం, నువ్వే ఎదవో నిరూపించేయగలం, ఇలా ప్రతిదానికి అలాగ ఉంటుంది అనమాట. ఇక నేను గబుకుని తిట్టినా అదే ఆశీర్వాదంగా భావించండి, నేను చెప్పినట్టు చెయ్యండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.